ముఖ్యాంశాలు. విజయనగరం డివిజన్కి సంబంధించి 42 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆర్డీఓ సూరికళ సంతోషం టీవీతో తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ బూతులు లేనట్టుగా గుర్తించడం జరిగిందని అన్నారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ ఎన్నికలకు సంబంధించి విజయనగరం డివిజన్కి నాకు 42 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఒక 6 రోడ్స్ మనం ఏర్పాటు చేశాము. ఈ 6 రోడ్స్కి సంబంధించి పోలింగ్ సిబ్బంది కానీ పోలింగ్ మెటీరియల్ కానీ అంతా కూడా వాళ్ళ బస్సులో ఇప్పుడే డిస్పాచ్ చేయడం జరిగింది. వాళ్ళ పోలింగ్ స్టేషన్స్ చేరుకున్న తర్వాత జోనల్ ఆఫీసర్స్ అండ్ రూట్ ఆఫీసర్స్ మనకి ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తారు. వాళ్ళు క్షేమంగా చేరుకున్నారు అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది మనం ఇన్ఫామ్ చేస్తాము డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి. తర్వాత రాత్రి అంతా వాళ్ళు అక్కడే స్టే ఉంటారు. రేపు మార్నింగ్ పోలింగ్ కౌంట్స్ అవుతారు. మనకి సంబంధించి ఎక్కడా కూడా సమస్యాత్మకమైనవి ఏమీ ఐడెంటిఫై చేయలేదండి. యాజ్ ఆఫ్ నౌ అయితే మనకేమీ లేవు. అట్లాంటి సెన్సిటివ్ కానీ హైపర్ సెన్సిటివ్ వచ్చి ఏమీ లేవు. పట్టణంలో అతిపెద్ద షాపింగ్ మాల్ గా పేరు పొందిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ డిసెంబర్ 2వ తేదీన ప్రారంభించడం జరిగిందని, నేటికి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా స్టోర్ మేనేజర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ మమ్మల్ని మా షాపింగ్ మాల్ ని ఆదరించిన కస్టమర్ దేవులకు ధన్యవాదాలని తెలియజేశారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కస్టమర్లు, దేవుళ్లకు మరియు శ్రేయోభిలాషులకు నమస్కారం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ డిసెంబర్ 2వ తారీఖు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు విజయవంతంగా నడుస్తుంది. మమ్మల్ని ఎంతగానో ఆదరించిన కస్టమర్లందరికీ మా యజమాని తరఫున, మా తరఫున, మా సిబ్బంది తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నిన్నటితో 100 days పూర్తి చేసుకున్న సందర్భంగా అన్ని రకాల వస్త్రాలపై స్పెషల్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అవి స్పెషల్ కౌంటర్లో అన్ని ఫ్లోర్లో కిడ్స్, మెన్స్, శారీస్, శారీస్ డ్రెస్ మెటల్ కౌంటర్లో అందుబాటులో ఉంటుంది. దానికి తోడుగా ఇంతగా అభిమానించిన కస్టమర్లు ఇచ్చే కానుకగా ఈ ఉగాది పర్వదిన సందర్భంగా కూడా మీ అందరికీ షాపింగ్ చేసుకుంటే వేరే బెనిఫిట్స్ ఉండాలనే ఉద్దేశంతో స్పెషల్ గిఫ్ట్స్ అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అది 1000 రూపాయల కొనుగోలు నుంచి మొదలయ్యి 1000, 2000, 3000, 5000, 10,000, 15,000, 20,000 అన్ని రకాల వస్త్రాలు కొనుగోలుపై ఉచిత గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గిఫ్ట్ ఏంటనేది డీటెయిల్స్ అన్నీ ఇక్కడ పొందుపరిచాము. ఇంకా కస్టమర్లు అందరూ కూడా వచ్చి షాపింగ్ చేసి ఈ అవకాశాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము. కస్టమర్లందరికీ ఇంతటి విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని
విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ఆశయాలను ప్రజలకు చేరువయ్యే విధంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం నాడు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన రోజు 12 సంవత్సరాల క్రితం ఒక నాయకుని నేతృత్వంలో నాయకత్వంలో ఏర్పడిన పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక ప్రజా సమూహంతో ముందుకెళ్తుందన్న విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్లమెంటు సభ్యులు ఒక ఎమ్మెల్యేతో ప్రారంభించబడిన ఈ పార్టీ ఈరోజు 22 మంది పార్లమెంటు సభ్యులు, 151 మంది శాసనసభ్యులు, ఇంకా రాజ్యసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు, ఈ రాష్ట్రంలో ఉన్న అనేక ప్రజా పదవుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటూ దేశంలోనే ఒక పటిష్టమైన బలమైన పార్టీగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపుదిద్దుకుంది. ప్రాంతీయ పార్టీ స్థాయి నుంచి జాతీయ పార్టీ స్థాయి వరకు ఈ పార్టీ అడుగులు వేస్తుందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన కోసం వందలాది మంది ప్రజలు ప్రాణత్యాగం చేసి రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా బాధపడుతున్న పరిస్థితిలో కుటుంబ సభ్యునిగా ఆయన తనయుడిగా బాధ్యతతో ఓదార్పు యాత్ర పేరిట ఈ రాష్ట్రమంతా పర్యటించి తండ్రి గారు లేకపోయినా ఆయన ఆశయాలు సిద్ధించడానికి, ఆయన ఆశయాలు సాధించడానికి నేనున్నానని ముందుకొచ్చి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రానున్న కాలంలో కూడా ఇంకా ప్రజా అభిమానంతో కొనసాగాలని తెలియజేసుకుంటూ, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక సముచితమైన బాధ్యతతో ఎన్నికల ముందు పార్టీ తరఫున ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ మాట తప్పని మడమ తిప్పని నాయకునిగా పేరు పొంది రానున్న తరాలకి స్ఫూర్తిగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని రానున్న తరాలు కూడా సపోర్ట్ చేయాలని, మద్దతు తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఏ సిద్ధాంతాలతోటైతే, ఏ ఆశయాలతోటైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించామో ఆశయాలు, ఆ సిద్ధాంతాలు ప్రజలకు చేరువ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. రాజకీయంగా ఏ విధంగా ఉనికిని నిలబెట్టుకోవాలో తెలియని దుస్థితిలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయంటే కారణం ప్రజారంజిత పరిపాలన ఈ రాష్ట్రంలో జరగడం వల్లే మరి ప్రతిపక్ష పార్టీలకి రాజకీయ ఉనికిని కూడా కోల్పోయే పరిస్థితి వచ్చిందని తెలియజేసుకుంటూ, ఈ జిల్లాలో కానీ ఈ శాసనసభ నియోజకవర్గంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి కార్యక్రమాలకి ప్రజల మద్దతు కూడా ఉండడం వల్ల మరింత సంతోషంగా, మరింత ధైర్యంగా ఈ పరిపాలనని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నామని చెబుతూ, రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి ఉన్న గ్రామ సర్పంచ్ వరకు కూడా అందరు ప్రజాప్రతినిధులు ప్రజల కోసమే పనిచేస్తున్నామని తెలియజేస్తూ, ఇంకా ప్రతి దయచేసి నాయకులందరూ కూడా
జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. శ్రీ సాయికృష్ణ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక అయ్యన్నపేట జంక్షన్ వద్దనున్న వాకర్స్ నడక మైదానంలో ఆదివారం ఉదయం సీనియర్ సభ్యులు నడుపూరి వెంకటరమణ పుట్టినరోజు సందర్భంగా పీజీ స్టార్ హాస్పిటల్ సౌజన్యంతో బీపీ షుగర్ పరీక్షా శిబిరాన్ని క్లబ్ అధ్యక్షుడు చెల్లూరు శ్రీనివాసరావు నిర్వహించారు. డాక్టర్ గారు కొత్తగా షుగర్ టెస్ట్ ఏదో అడితే హాస్పిటల్ తీసుకెళ్తాం. ఆపరేషన్ చెప్పండి. ఫోటో అతను తీయండి. చాలా జాగ్రత్తగా చేస్తాడు. కాల్ మీద పీపుల్ 30 ఫోటో రాలేదు, రాలేదు. 2 1 ఎంతమ్మా? అయ్యా మన దగ్గర ఎవరి దగ్గర పెన్ను ఉందా? పెన్ను ఇవ్వండి డాక్టర్ గారు. సరిపోతుందండి. అతనికేటండి రాత్రి కళ్ళు తిరిగాయి కదా. షుగర్ ఉందా? ఉంది. మందులు రోజు 1 వాడుతున్నారా, 2 వాడుతున్నారా? ఈ మాత్రలు వాడుతున్నారా? మందులు వాడవలసిన పని లేదు. ఉన్నట్టుగా కిడ్నీలు బాగున్నట్టుగా దాని అర్థం అంతకంటే ఏం లేదండి. నాన్న మీకు షుగర్ ఉందా? అసలు ఉంది సార్. టీ తాగిన ఇప్పుడే. పర్వాలేదు, పర్లేదు అట్లా. షుగర్ కి మాత్రలు వాడుకుంటున్నారా? వాడతాను సార్. ఇచ్చారా లేదా? నేను అని బాబు అధ్యక్ష ఎటు పడుతుందట నాకు బీపీ. జిల్లా బొబ్బిలి నియోజకవర్గం రాంభద్రపురం మండలం జన్నివలస పంచాయతీ 6 గిరిజన గ్రామాలతో పాటు నేరళ్లవలస గిరిజన గ్రామం ముఖద్వారం నుండి కొట్టక్కి జాతీయ రహదారి వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణ పనులు జరిగాయి. గత నెల 25న నేరళ్లవలస రహదారి సమస్యను బొబ్బిలి ఎమ్మెల్యే సబంగి వెంకట చిన్నప్పలనాయుడు సంతోషం టీవీ ఛానల్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్రాడ్యుయేట్లు జగన్మోహన్ రెడ్డి డబ్బులతో కొందామని చూస్తున్నారని, దానికి గ్రాడ్యుయేట్లు సరైన గుణపాఠం చెప్పాలని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ప్రజలు 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చి 5 సంవత్సరాలు పరిపాలించు అని చెప్పి ఒక మ్యాండేట్ ఇచ్చి వాళ్ళు అడిగిందంతా ఒకటే, మా జీవితాలని బాగు చేయ్యా అని. పాపం అతను ఏదో చేస్తాడనుకుని అతన్ని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3.5 సంవత్సరాల్లో ప్రజలందరి జీవితాలు నాశనం చేశాడు. ఏ వర్గంలో ఉన్న ప్రజలు కూడా ఈయన కింద నష్టాలు ఎదుర్కొంటూ ఉన్నారు, ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు, బాధలు పడుతూ ఉన్నారు. మరి ఈ రోజున జనరల్ ఎన్నిక ఇంకో సంవత్సరం ఉండగా రాష్ట్రంలో 3 చోట్ల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక అనేది వచ్చింది. గ్రాడ్యుయేట్స్ అంటే ఎవరు?
మన సమాజంలో వారు మేధావులు. ఈ సమాజానికి దిశానిర్దేశాన్ని ఇచ్చేది మేధావులు. అటువంటి మేధావులందరికీ కూడా ఒక ఎమ్మెల్సీ పదవి అనేది రాజ్యాంగం ఇచ్చి, అయ్యా మేధావులారా, మీలో ఉన్నతమైన వాళ్ళు ఎవరున్నారో వారిని ఎన్నుకొని ఒక ఎమ్మెల్సీ కింద ఎన్నుకోండి, వారిని శాసన మండలికి పంపించండి అని రాజ్యాంగం చెప్పింది. ఎందుకంటే అటువంటి ఎమ్మెల్సీ ఒక రాజ్యాంగంలో శాసన మండలిలో కనుక వెళ్ళారు అంటే ఆయన అక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, మంచి దిశానిర్దేశం ఇస్తారు, విద్యా విధానాల గురించి మాట్లాడతారు, ఉద్యోగ సమస్యల గురించి మాట్లాడతారు, నిరుద్యోగం ఏ రకంగా ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తారు అని చెప్పి రాజ్యాంగం చాలా ఉన్నతంగా ఆలోచించి క్రియేట్ చేసిన పదవి. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆ పదవిలోకి రావాల్సిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఆ ఎన్నిక కనుక జరిగింది అంటే మేధావులంతా కూడా ఎటుపక్కేస్తారో జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ తెలిసిపోయింది. రేపు జరగబోతున్న ఎన్నికలో వైకాపా వాళ్ళు ఓడిపోతారని కూడా ఆయనకి తెలిసిపోయింది. ఇది తెలియడం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు చివరి నిమిషంలో చెయ్యకూడని పనులన్నీ చేస్తూ ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మేధావుల కోసం ఎన్నిక జరుగుతూ ఉంటే మేధావుల్ని నువ్వు కొందామని చూస్తున్నావా? గ్రాడ్యుయేట్స్ని కొందామని చూస్తూ ఉన్నావా? ఈ 4 సంవత్సరాల్లో మీరు చేసిన అవినీతి ఇంత అంతా కాదు. లక్షల కోట్ల అవినీతి చేసి 5 కోట్లో 10 కోట్లో పెట్టి ఎలక్షన్ గెలిచేద్దామని చెప్పి నువ్వు అనుకుంటా ఉన్నావా? గ్రాడ్యుయేట్స్ని మాట డబ్బులు ఇస్తే వాళ్ళు ప్రలోభాలకి లొంగుతారని చెప్పి అనుకుంటా ఉన్నావా? ఈ ప్రయత్నాలన్నీ మీరు వెంటనే మానుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మొన్న విశాఖపట్నంలో వెండి నాణేలతో దొరికిపోయారు వైకాపా అభ్యర్థి. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియాలో వీడియోస్ వస్తూ ఉన్నాయి. ఎంపీ గారి ప్రధాన అనుచరుడు జోబులో డబ్బులు పెట్టుకుని ఓటర్లకు పంపిణీ చేస్తూ ఉంటే సామాన్య ప్రజలు ఆయన్ని పట్టుకుని చితకొట్టడం అనేది ఆ వీడియో అంతా కూడా మనం చూసాం. ఇటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు మీరు దిగజారిపోవద్దు. ఎందుకంటే మేధావులు ఎప్పుడు కూడా మీ ప్రలోభాలకు లొంగరు. అట్లాగే ఇంకొన్ని విషయాలు మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ఈ రోజున ఈ ఎలక్షన్ని ఏదో ఒకలాగా డిస్టర్బ్ చేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూనే ఉన్నారు, ఈ ప్రభుత్వం చూస్తూనే ఉంది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ 15వ తారీఖున జరుగుతూ ఉన్నాయి. మనందరికీ తెలిసిన విషయం, 3 sets ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి మనం పంపించాలి. 10వ తారీఖున మొదటి సెట్ పంపించేశారు. ఎలక్షన్ 13వ తారీఖు ఉందని చెప్పి ఎప్పటి నుంచో తెలుసు. మరి 15వ తారీఖు ఎలక్షన్ ఉంటే 15వ తారీఖున ఎగ్జామ్స్ ఉంటే 13వ తారీఖున ఎలక్షన్ ఉంది అని చెప్పి ఎప్పటి నుంచో మనకి తెలిస్తే ఈ క్వశ్చన్ పేపర్స్ సెంటర్స్ అన్నిటికి కూడా వెళ్ళాలని చెప్పి 13వ తారీఖునే పంపించాలని చెప్పి మీరు ఆర్డర్స్ ఎందుకు పాస్ చేశారు? మీకు ప్లానింగ్ లేదా? ప్రభుత్వానికి అకౌంటబిలిటీ లేదా? ఎలక్షన్ ఈ రకంగా చేసేది మీరు చెయ్యాలనుకుంటున్నది ఎందుకు అంటే, మీరు ఈ రకంగా 13వ తారీఖున స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, డ్యూటీస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎలక్షన్లో ఓటు వేయనివ్వకుండా చేయడానికి 13వ తారీఖునే వీళ్ళందరినీ కూడా క్వశ్చన్ పేపర్స్ తీసుకుని వెళ్ళాలని చెప్పి మీరు డైరెక్షన్స్ ఇచ్చారు. మరి ఈ రకంగా నిన్న కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాను. 13వ తారీఖు ఎలక్షన్ ఉంది. 13వ తారీఖు ఎలక్షన్ ఉన్నప్పుడు ఒక రోజు ముందు, ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ ఎ సండే ఆర్ ఎ సాటర్డే, వై డిడ్ యూ నాట్ ప్లాన్ ఫర్ ఇట్ ఎర్లీ అని చెప్పి అడగడం జరిగింది. 13వ తారీఖు కాకపోతే 14కైనా చేయొచ్చు కదా అని చెప్పి మేము అడగడం జరిగింది. మరి వాళ్ళు మాత్రం ఇది స్టేట్ వైడ్ పాలసీ అండి, 13వ తారీఖునే ఇచ్చి తీరాలి అని చెప్పి నాకు ఒక రెస్పాన్స్ కూడా రావడం జరిగింది. ఇది కూడా ఎంతవరకు సమంజసం అని చెప్పి ప్రెస్ ద్వారా మేధావులందరినీ కూడా అడుగుతూ ఉన్నాం. 10వ తారీఖున చేయొచ్చు, 11వ తారీఖున చేయొచ్చు, కేవలం 13ే కావాల్సి వచ్చిందండి వీళ్ళకి? మేధావులందరికీ ప్రెస్ ద్వారా మేధావులందరినీ కూడా అడుగుతూ ఉన్నాం. 10వ తారీఖున చేయొచ్చు, 11వ తారీఖున చేయొచ్చు, కేవలం 13ే కావాల్సి వచ్చిందండి వీళ్ళకి? మేధావులందరికీ ప్రెస్ ద్వారా ఒక విన్నపం అండి, ఒక విజ్ఞప్తి. ఇది మన అందరి ఎలక్షన్. గత 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పరిపాలన చేశారో మనం అందరం చూసాం.
అట్లాగే సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్ అనేది కూడా ఉంది. ఇదంతా మేధావులు బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి రాజ్యాంగం ఈ రకమైన ఎలక్షన్ మనకు పెట్టి సెకండ్ ప్రిఫరెన్స్ ఓటు కూడా మనకు పెట్టడం జరిగింది. మేధావులారా, రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇది మనకి వచ్చిన సువర్ణ అవకాశం. మనం ఏమనుకుంటున్నామో ఈ ప్రభుత్వానికి తెలియజేద్దాం. అట్లా తెలియజేశామంటే కనీసం రాబోయే 1 సంవత్సరంలో అయినా జగన్మోహన్ రెడ్డి గారు నీతివంతంగా పరిపాలిస్తారేమో. అట్లాగే మేధావులందరూ కూడా ఈ రాష్ట్రం బాలేదు, ఈ రాజకీయ నాయకులు బాలేరు, జగన్మోహన్ రెడ్డి బాలేరు అని చెప్పి మీరు అనుకుంటున్న మాట వాస్తవం, అది అందరికీ తెలుసు. అయితే రేపు మీరంతా కూడా ఇంట్లో ఉండిపోవద్దండి. మీరందరూ కూడా రండి, మీ ఓటు ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ చేసి మీరు అనుకున్న వాళ్ళకి ఓటు వేయాల్సిందిగా అందరికీ తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని తెలియజేస్తా ఉన్నాను. వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం సేవలందిస్తున్న సంస్థ ఆస్రా అని విజయనగరం జిల్లా ఆస్రా సభ్యులు సంతోషం టీవీతో తెలిపారు. ఆస్రా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ ఢిల్లీ ప్రధాన కేంద్రంగా నడుస్తూ దాదాపు 9 రాష్ట్రాల్లో వినియోగదారుల హక్కుల పరిరక్షణ కొరకు సేవలు అందిస్తున్న సంస్థ ఆస్రా. దీని వ్యవస్థాపకులు హబీబ్ సుల్తాన్ అలీ గారు. నేను విజయనగరం జిల్లాలో ఆస్రా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ సందర్భంగా విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి వినియోగదారులు అందరికీ వారి హక్కులకు భంగం కలిగినప్పుడు వినియోగదారుల హక్కుల పరిరక్షణలో ఆస్రా ఎల్లప్పుడూ ముందుంటూ వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం 2019 మీద అవగాహన కల్పిస్తూ వినియోగదారులు హక్కులకు భంగం కలిగినప్పుడు మధ్యవర్తిత్వం చేస్తూ వారి పక్షాన జిల్లాలో ఉన్నటువంటి వినియోగదారుల పరిష్కార కమిషన్లో కేసులు వాటిని ఫైల్ చేయటానికి, అదే సమయంలో యాక్ట్ వచ్చేసి 2019లో మరలా సవరించబడింది. యాక్ట్ 1986లో వచ్చినప్పటికి కూడా ఇది 36 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఇంక ఇది అవగాహన దశలోనే ఉంది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి వినియోగదారులు అందరూ కూడా వినియోగదారుల రక్షణ చట్టం 2019ని తెలుసుకోవాలని, మార్చి 15 ప్రపంచ వినియోగదారుల దినోత్సవం మనకుంది కనుక టీం అంతా కూడా ఈరోజు సంతోషం టీవీ ఛానల్ని మేము సందర్శించి జిల్లాలో ఇంకా వినియోగదారులందరికీ కూడా వారి హక్కులపై అవగాహన మరింతగా పెంచాలనే ఉద్దేశంతో మేమందరం ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. ధన్యవాదాలు. కంటోన్మెంట్ నగరపాలక ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ పోలింగ్ ఏర్పాట్లు పరిశీలించిన డిఎస్పీ శ్రీనివాసరావు. 13వ తేదీ అంటే రేపు సోమవారం మనకు నార్త్ ఆంధ్ర గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీకి రిలేటెడ్గా ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఇది మార్నింగ్ 8 to 4 PM వరకు జరుగుతుంది. దీంట్లో పట్టభద్రులైనటువంటి అందరూ కూడాను ఓటు ఎన్రోల్ చేయించుకున్నటువంటి వాళ్ళందరూ కూడాను రేపు ఓటింగ్కు వస్తారు. అయితే మనకు టౌన్లో వచ్చేసి 1 టౌన్ లిమిట్స్లో 3 లొకేషన్స్ మనకు కంటోన్మెంట్, ఇప్పుడు మనం ఉన్నటువంటిది కంటోన్మెంట్ ఏరియాలో మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ఒకటి, తర్వాత ఎంఆర్ అటానమస్ కాలేజీ ఒకటి, తర్వాత సంస్కృత మ్యూజిక్ కాలేజీ ఒకటి ఉంది 1 టౌన్ లిమిట్స్లో. 2 టౌన్ లిమిట్స్లో వచ్చేసి కస్బా హై స్కూల్ ఒకటి, తర్వాత సంస్కృత్ కాలేజీ ఒకటి. ఈ 5 ప్లేసెస్లోనూ మనకు ఎలక్షన్ జరుగుతూ ఉంది. అన్ని ప్లేసుల్లో కూడాను సఫిషియంట్ నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ ఉన్నారు బందోబస్తుకు. అట్లానే ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రతి ఏరియాలోనూ ప్రతి ఏరియా ఒక డిఎస్పీకి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్గా నేనున్నాను. తర్వాత అట్లాగనే టౌన్లో వచ్చేసి మొత్తం 2 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్, ఒకటి దానికి ఇన్ఛార్జి 1 టౌన్ ఇన్స్పెక్టర్, ఇంకో దానికి 2 టౌన్ ఇన్స్పెక్టర్ వాళ్ళు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉన్నారు. అట్లాగనే ప్రతి రూట్లో కూడాను మొబైల్ పార్టీ ఉంటుంది. వాళ్ళు కూడా రేపు అన్ని పోలింగ్ స్టేషన్స్ తిరుగుతూ వాళ్ళ రూట్లో ఇచ్చినటువంటిది వాళ్ళు కూడా పెట్రోలింగ్ చేయటం జరుగుతుంది. స్టాటిక్ సిబ్బంది కూడాను ప్రతి ఒక్క
పోలింగ్ స్టేషన్ లొకేషన్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసరు ఇన్ఛార్జిగా ఉంచడం జరిగింది. అట్లానే సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ స్టాఫ్ను కూడాను పోస్ట్ చేయటం జరిగింది. ఓటర్స్ అందరూ కూడాను వాళ్ళు 8-4 సాయంత్రం 4 గంటల మధ్యలో వచ్చేసి ప్రశాంతంగా పోలింగ్ చేసుకొని వెళ్ళాలని, అంతా కూడాను లా అండ్ ఆర్డర్కి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఓటర్స్ అందరూ కూడాను ఉండాలని కోరుకుంటూ పోలీసుకు కూడా అందరు ఓటర్స్ సహకరించాలని చెప్పేసి మాకు వచ్చేసి 3 పోలింగ్ స్టేషన్స్ టౌన్లో ఇంతటితో సంతోషం టీవీ న్యూస్ సమాప్తం.